నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. సంతానలేమి సమస్య బాధపడుతున్నాము, ఏ కారణాలు ఉండొచ్చు, నాకు పీరియడ్ సరిగ్గా రావట్లేదా లేదా అండం విడుదల అవ్వట్లేదా అనేది కొన్ని తెలుసుకున్న విషయాలు. ఇంకా విషయాలు ఉంటాయి విచ్ పేషెంట్స్ వచ్చినప్పుడు మనం చెప్పడం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడిపోయి వింటుంటారనమాట. సో ఈరోజు ఏంటంటే ఏం కారణాలు ఉండొచ్చు, వాటికి సూచనలు ఏంటి, మీరు ఎలా కనుక్కొని ఇది బహుశా నాకు ఉండొచ్చు అనేది కనుక్కొని మా దగ్గరకు వస్తే దాని గురించి ఇంకా వివరాలు ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా ఒక 4-5 విషయాలు ఉంటాయండి. ఆడవాళ్ళల్లో ఏమేమి ఉంటాయో అనేది చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉంటే, అంటే 30 కన్నా ఎక్కువ ఉన్నాయి అనుకో, ఏజ్ ఎక్కువ ఉంటే సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను 30 కన్నా ఎక్కువ అనగానే 31, 33 ఉన్న వాళ్ళు భయపడకండి. పిల్లలు కావట్లేదంటే ఇట్ కుడ్ బి అ లాట్ ఆఫ్ రీజన్స్. బట్ 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే సహజంగా కూడా అండం క్వాలిటీ తగ్గిపోయి ఫలదీకరణం ఛాన్సెస్ తగ్గుతాయి అన్నమాట. అవి తగ్గేసరికి పిండం ఏదైతే తయారవుతుందో గర్భసంచిలో అతికే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. సో ఏజ్తో వచ్చే మార్పులు మామూలుగా ఉన్న ఆడోళ్ళకు కూడా అవుతాయి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇంకా మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు కదా, దాంతో ఇంకా వెనకాడుతుంది అనమాట. సో ఒక 32, 33 దాటారంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇంట్లో ఉండకుండా తప్పకుండా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని సంప్రదించి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటో అనేది కనీసం కనుక్కోవడం మీ బాధ్యత. తర్వాత ఓవరీస్ అంటే అండాశయాల్లో ప్రాబ్లమ్స్. సో అండాశయాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీకు తెలిసింది పీసీఓడి అంటే ఏంటి, చాలా అండాలు పెరుగుతున్నాయి కానీ ఏది విడుదలవ్వదు. సో దీంతో ఏంటి, పీరియడ్ సరిగా ఉండదు, బాడీ వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే డయాబెటీస్ కూడా ఉండొచ్చు ఆ పేషెంట్స్. సో అలాంటి సూచనలు వాళ్ళకు ఉంటాయి అన్నమాట. పీసీఓ ఉన్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, 40 days వెళ్ళొచ్చు, 3 months వెళ్ళొచ్చు, కొందరికైతే 6 months దాకా పీరియడ్స్ రాకపోవడం అవుతుందన్నమాట. సో ఈ సూచనలు ఉంటే, లేదా ఒంటి మీద కొంచెం జుట్టు ఎక్కువ ఉండడం, మొహం మీద జుట్టు ఉండడం ఆడోళ్ళకి, ఇవి కూడా కొన్ని సూచనలు. ఇలా ఉంటే కనుక పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం మీరు గమనిస్తుంటే మీకు పీసీఓడి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ మీరు నిర్ణయానికి రాకుండా ఒక స్కాన్, పీరియడ్కి 2వ రోజు స్కాన్, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఇదో కాదో అనేది తేల్చడం ఈజీ ఉంటుంది. సో ఓవరీస్లో పీసీఓడి ఒక ప్రాబ్లం. తర్వాత ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో పెరిగే లైనింగ్ గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడన్నా పెరగచ్చు. అది పొట్టలో ఉండొచ్చు, ట్యూబ్స్లో ఉండొచ్చు, అండాశయాల మీద ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ క్వాలిటీ చెడిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి సూచనలు ఏంటంటే అండి, పీరియడ్కి ముందు గర్భసంచి లైనింగే కాకుండా అక్కడ బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కదా, అక్కడ కాకుండా ఎక్కడైతే ఈ టిష్యూ పెరుగుతుందో, ఎక్కడైతే ఈ సెల్స్ పెరుగుతున్నాయో అవి కూడా ఫుల్ బ్లడ్ ఫ్లో పొందుతాయి అన్నమాట. పీరియడ్ వచ్చేటప్పుడు అవి కూడా బ్లీడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి పొట్టు నొప్పి విపరీతంగా ఉంటుంది. సో ఎంత ఎక్కువ స్ప్రెడ్ అయి ఉందో అది బాడీలో, ఎంత ఎక్కువ పెయిన్, బ్లీడింగ్ ఎంత అవుతుందో దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుందన్నమాట ఎండోమెట్రియోసిస్కి. ఇది ఓవరీస్లో ఉంటే ఎండోమెట్రియోమా అంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అది ఉండడం వల్ల అండాశయాల క్వాలిటీ పడిపోతుంది, వాటిలో ఉన్న అండాలు కూడా విడుదలవ్వకపోవచ్చు, లేదా క్వాలిటీ కూడా పాడవచ్చు ఇక్కడ వాతావరణం బాగాలేదు కనుక. సో ఓవరీస్లో ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ఇది కాకుండా సిస్ట్లు పెరగచ్చు, అంటే నీటి బుడపలు. ఇవి ఉండగా ఏంటంటే హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండవు. ఈస్ట్రోజన్ అనేది చాలా హై ఉంటుంది. దీని మూలాన ఏంటంటే ఈ వేరే అండాలు పెరగకుండా ఇది ఉట్టి ఎంటీ నీళ్ళతో ఫుల్ ఉంటుందన్నమాట. నీళ్ళంటే అక్కడ ఉన్న ఫ్లూయిడ్, సో దాంతో ఫుల్ ఉంటుంది కనుక వేరే అండాలని అది పెరగనీయదు. వేరే అండాలని FSH ఏదైతే హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుందో అది పొందనీయకుండా చేస్తుంది అనమాట. సో ఆ ప్రాబ్లం కూడా ఉండొచ్చు ఓవరీస్లో. ఇక యూట్రస్కి వస్తే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. యూట్రస్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజినైటల్ అంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అంటే ఆకారంలో సగం ఉండడం, 2 గర్భసంచులు ఉండడము. అలాంటప్పుడు ఏంటంటే రెండిట్లో స్పేస్ తక్కువ ఉంటుంది. సో ఏదైతే పిండం వస్తుందో అది అక్కడ ఆగలేదు, ఆగినా పెరిగినా ఎక్కువ రోజులు ఉండదు, మిస్క్యారేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి. సో ఆకారంలో ఏ డిఫెక్ట్ ఉన్నా ఇలాంటి వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎండోమెట్రియోసిస్ అన్నాను చూడండి, అలాంటి వాళ్ళు ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ వాతావరణం మారిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అని విని ఉంటారు, గడ్డలు, బేసిక్లీ మస్క్యులర్ మాస్ గ్రో అవడం అనమాట. సో యూట్రస్లో ఏంటంటే
ఇది లోపల పొర లోపల ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బయట ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. లోపల ఉంటే ఏంటి, గర్భసంచిలో లోపల ఉండడం వల్ల పిండం అనేది వచ్చి అక్కడ అతకలేదు కాబట్టి ప్రెగ్నెన్సీ వెనకాడుతుంది. సో ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, వివిధ రకాల లోపల డిఫెక్ట్స్, పాలిప్స్, ఎడిషన్స్ అని అంటాం మేము. లోపల ఏంటంటే బేసిక్గా ఏదైనా గ్రోత్ ఉంటే పిండానికి ప్లేస్ ఉండదు కనుక ప్రెగ్నెన్సీ అనేది వెనకాడుతుంది. సో యూట్రస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం చూసామన్నమాట. సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నాగా. హార్మోన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు హార్మోన్స్ ఏంటంటే బేసిక్లీ ఈ హార్మోన్స్ అనేవి చాలా ముఖ్యమైన సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి పిట్యూటరీ అనే ఒక చిన్న భాగం రిలీజ్ చేస్తుంది అనమాట. రకరకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది, కానీ మనకు వచ్చేవి ఫర్ ఫర్టిలిటీ 4 గుర్తు పెట్టుకోవాలి మీరు: FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. వీటిలో ఏదన్నా మార్పులు వచ్చినా, ఏదన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, కరెక్ట్ టైంకి అవ్వకపోయినా పీరియడ్ సరిగా రావు, అండం విడుదలవ్వదు, లేదా విడుదలై పిండం తయారైనా గర్భసంచిలో అతకదు. బికాజ్ అది అతకడానికి పొర కూడా సరిగా ఉండాలి. సో ఇక్కడే కాదు, మొత్తం మిషన్ బాగుంటేనే ప్రెగ్నెన్సీ అనేది వస్తుందన్నమాట. సో హార్మోన్స్ అనేవి చాలా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తాయి. సో బాడీ పార్టే కాదు, దాంట్లో ఫ్యూల్ వేస్తే, మనము పెట్రోల్ వేస్తేనే పనిచేస్తుంది, అలాగనమాట. ఈ మిషన్లో కరెక్ట్గా హార్మోన్స్ కూడా యాడ్ అవుతేనే ఇవన్నీ పనిచేస్తాయి అనమాట సరిగా. ఈ హార్మోన్స్ బాగా పనిచేయాలంటే బాడీ కూడా సహకరించాలంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేదా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండడం చూస్తామన్నమాట. ఇంకోటి లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆడవాళ్ళలో ఈ మధ్య ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే మత్తు మందు లేదా ధూమ్రపానం, స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు. కొంతమంది సిటీస్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు. వీటి వల్ల ఏంటంటే మొత్తం బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. అది పడిన వెంటనే ఈ హార్మోన్ ఏదైతే సిగ్నల్స్ రిలీజ్ అవుతున్నాయో అవి డిఫెక్టివ్గా తప్పకుండా అవుతాయి. వీటి వల్ల డెఫినెట్గా మీ పీరియడ్స్, మీ అండాశయాలు, మీ గర్భసంచి అన్ని దెబ్బతింటాయి అనమాట. సో లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, బాడీ వెయిట్ ఎక్కువ ఉందా, బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే ఏంటి, ఫ్యాట్ ఎక్కువ ఉన్నట్టు. ఈ ఫ్యాట్ ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయినప్పుడు ఈ సిగ్నల్స్ పంపించినా ఓవరీస్కి పొందవు. సో కాబట్టి ఈ అండాలు పెరగవు. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు హౌ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో ఈజ్. అంటే లైఫ్ స్టైల్ కూడా డిసిప్లిన్డ్గా ఉంటున్నారా, బాడీ వెయిట్ ఎక్కువ లేకుండా మెయింటైన్ చేస్తున్నారా, డయాబెటీస్ ఉంటే కంట్రోల్లో పెట్టుకున్నారా, థైరాయిడ్ ఉంటే అది కరెక్ట్గా ఉందా, మిగతా చిన్న చిత్కా హార్మోన్స్ లైక్ ప్రోలాక్టిన్ చాలా ఇంపార్టెంట్ హార్మోన్. ఇది బేసిక్గా ఒక తల్లి పాలు తాపిస్తున్నప్పుడు రిలీజ్ అవుతున్న హార్మోన్. సో ఈ హార్మోన్ ఉంటే కూడా బాడీ అనుకుంటుంది ఓకే షీఈస్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఆ స్టేజ్లో ఉంది కాబట్టి అండం పెరగదు. సో ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కూడా చాలా ముఖ్యమైన హార్మోన్. ఇది కూడా టెస్ట్ చేసి ఎక్కువ ఉందా అనేది కనుక్కోవడం జరుగుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆడోళ్ళలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ప్రీవియస్ సర్జరీ ఏమైనా అయిందా, ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఏమైనా అయ్యా, ఇవన్నీ కాకుండా ఒక రీసెంట్ అడ్వాన్స్డ్ మనకు తెలిసేది విషయం ఏంటంటే జెనెటిక్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. సో జీన్స్లో ఏమైనా డిఫెక్ట్ ఉన్నాయనుకోండి, లేదా తరతరాలుగా వచ్చే ఏదైనా జీన్స్లో డిఫెక్ట్స్ పాస్ అవునాయని అనుకోండి, అలాంటప్పుడు కూడా సంతానలేమి సమస్య రావచ్చు. సో దీనికి మేము క్యారియోటైపింగ్ చేయడం జరుగుతుంది. క్యారియోటైపింగ్ చేస్తే అంటే క్రోమోజోమ్స్ అన్నీ బాగున్నాయా లేదా కనుక్కొని ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది డిస్కషన్ చేసి పిల్లలకు వచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయి అని డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆడవాళ్ళలో చేసే ఇన్వెస్టిగేషన్స్ అనమాట. మగవాళ్ళకి వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ప్రొసీజర్. హిస్టరీ టేకింగ్ తప్పకుండా జరుగుతుంది. మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, సర్జికల్ హిస్టరీ ఏమైనా ఉందా, వారికోసిల్ అంటే నొప్పి ఉందా, ప్రీవియస్ సర్జరీ ఏమైనా అయిందా, అవన్నీ తీసుకున్న తర్వాత సీమెన్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సీమెన్ అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్. ఇంట్లో ఏంటంటే వీర్యం పరీక్ష, వీర్య కణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తేల్చడం జరుగుతుంది. ఇది కనుక్కున్న తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. మీకు కనుక ఈ ప్రాబ్లం ఉంటే, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు, ఎక్కడి నుంచి మొదలెట్టాలో తెలియదు, మీకు ఏం ప్రాబ్లం ఉందో తెలియదు మీకు అనుకుంటే, లేదా ఏ ప్రాబ్లం లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉందనుకుంటే తప్పకుండా సంప్రదించండి. అసలు ప్రాబ్లం ఏంటో, దేంతో మీకు సక్సెస్ రేట్ మ్యాక్సిమం ఉంటుందో, ఏ ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది తొలగిపోతుందో డిస్కషన్ చేయడం జరుగుతుంది. కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ డౌట్స్ రాయండి.